ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మరలా ఈ ఉదయకాలం మే మాసపు 13వ తేదీ మనమంతా ఈ లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనుటకు దేవుడు చూపిన మహాఘనమైన కార్యమును బట్టి అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. ప్రియులరా, మనమందరం మరి ఒక దినాన్ని చూచి ఆ దినములో దేవునిని స్తుతించుటకు ప్రభు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి, ధన్యతను బట్టి అందరం ప్రభువుకి కృతజ్ఞులము కనుక తలల వంచి ప్రార్థన చేసుకొని ఈ లైవ్ వర్తమానాన్ని ప్రారంభించుకుందాం. స్తోత్రములు 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 స్తోత్రములు. మహోన్నతుడవైన మా తండ్రి, సర్వాధికారి, మీ ఘననామమునకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. మే మాసము కూడా ప్రారంభించబడి ఇది 13వ దినం. గతించిన 12 దినములు మీ అపారమైన ప్రేమ సురక్షితమైన మీ రెక్కల నీడలో మమ్మను దాచింది. అందుకు స్తోత్రాలు. యావత్ ప్రపంచమంతా అల్లకల్లోలముగా ఈ కరోనా వైరస్ ద్వారా దిగులు వేదన చెందుతూ ఉండగా మీ దయగల హస్తము చాపి ప్రజలను ఆదరించమని వేడుకొనుచు ఉన్నాం. మీ మహావాత్సల్యత కోపించుచూనే మాపై చూపే దేవుడవని ప్రవక్త వ్రాసినట్లు దయతో నీ బిడ్డలు మీ ఆత్మ ద్వారా మీ వైపుకి తిరిగి మీలో నిలిచి ఉండుటకు మీ సహాయము వారికి కలుగునుగాక. నా తండ్రి, ఎందరో మరణిస్తున్నారు, ఎందరో రోగులై హాస్పిటల్స్ లో పడకల మీద ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. మరి ముఖ్యంగా గౌరవ ప్రధాని కొన్ని నిబంధనలతో కూడిన 4th టైం లాక్డౌన్ ప్రకటించాలని వారుండగా ఈ లాక్డౌన్లో ఎలాంటి అభ్యంతరాలు, ఆటంకాలు లేకుండా నిశ్చయముగా ప్రార్థనా మందిరాలు తెరవబడునుగాక. మీ సన్నిధిలో ప్రజలు నిలిచి కన్నీటితో మీ వైపు చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఈ విపత్తు మీద విజయము మేము పొందుటకు సహాయము చేయమని వేడుకొనుచున్నాను. నా దేవా, నా తండ్రి, అట్టి మనస్సు ప్రధానికి అనుగ్రహింప చేయండి. మరి ముఖ్యంగా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని మీ సన్నిధిలో కూడి ఆరాధించు భాగ్యం కలిగి ఉండునట్లు వారిని కూడా మీ ఆత్మ నింపుదలతో నింపి ఓ చక్కని అవగాహన కలుగు చేయమని వేడుకొనుచున్నాం. ప్రతి దినం ఈ విధంగా లైవ్ వర్తమానాన్ని వింటున్న వేలాది మంది ప్రజలు దీవించబడుదురుగాక. ఇంకా ఈ వర్తమానములు అందని వారికి వర్తమానములు మీరు తెలియచేయమని వేడుకొనుచున్నాను. వారు కూడా చూచి ఆదరించబడుటకు సహాయం చేయండి. మీ దాసుడనైన నన్ను, నాకిచ్చిన పరిచర్యను, కుటుంబాన్ని, యవనులైన బిడ్డలను మీ రెక్కల చాటున భద్రపరుచుకొని దీవించమని మా పెద్దలు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారందరూ నిశ్చయముగా మీ కృపలో దాచబడుదురుగాక. స్థానిక సంఘమయ్యున్న పరిశుద్ధ కుటుంబాలన్నీ మీ కృపలో భద్రపరచబడుదురుగాక. నైనా భారతదేశంలో ఉన్న ప్రతి దైవజనుని కొరకు, వారి సంఘము కొరకు, వారి తోడబుట్టిన వారి కొరకు, వారి తల్లిదండ్రుల కొరకు, వారుంటున్న ప్రాంతము కొరకు ప్రార్థిస్తున్నాం. సురక్షితమైన మీ రెక్కల నీడలో వారిని భద్రపరచండి. అనతి కాలములోనే పరిశుద్ధ స్థలములలో వారు నిలిచి మీ మాటలు ప్రజలకు
ప్రకటన చేయునట్లు వెసులుబాటు కలుగు చేసి మమ్ములను జ్ఞాపకం చేసుకొని మీరు ఆశీర్వదించమని లైవ్ వర్తమానము ద్వారా వాక్యం వినబోతున్న బిడ్డలందరినీ దీవించమని వేడుకొనుచు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఓ చక్కని పాట పాడుతూ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామాన్ని నిండు మనసుతో ఆరాధిస్తూ ప్రభుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హోసన్న ఆనంద కీర్తనల పాటల పుస్తకంలో ప్రభు సముఖము అనే పాట 38వ నంబర్ పాట అందరం పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు, హల్లెలూయా సదా పాడెదన్, హల్లెలూయా సదా పాడెదన్. ప్రభువాని సముఖము నందు ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు, హల్లెలూయా సదా పాడెదన్, హల్లెలూయా సదా పాడెదన్. ప్రభువాని సముఖమునందు స్తోత్రం, గ్లోరీ, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాపపు ఊబిలో నేనుండగా ప్రేమతో నన్నాకర్షించితిరే, పాపపు ఊబిలో నేనుండగా ప్రేమతో నన్నాకర్షించితివే, కల్వారి రక్తముతో శుద్ధి చేసి, కల్వారి రక్తముతో శుద్ధి చేసి రక్షించి పరిశుద్ధులతో చేర్చి, ప్రభువాని సముఖము నందు సంతోషము కలదు, హల్లెలూయా సదా పాడెదన్, హల్లెలూయా సదా పాడెదన్. ప్రభువాని సముఖము నందు గ్లోరీ, ఆమేన్. ప్రభువాని సముఖము నందు సంతోషము కలదు, హల్లెలూయా సదా పాడెదన్, హల్లెలూయా సదా పాడెదన్. ప్రభువాని సముఖము నందు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని విందాం ప్రియులారా. మరొకసారి మన ప్రభువును ప్రియ రక్షకుడైన
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకంతా నా ప్రేమపూర్వకమైన వందనాలు. ఇలా ప్రతిదినం మనమంతా దేవుని వాక్యాన్ని వింటూ దైవాశీర్వాదాలు పొందుతూ వస్తున్నాం. దేవుని వాక్యం ఎంతగా మనము వింటామో అంతగా మనము ఆశీర్వదించబడతాం. కారణం ఏమిటంటే ఒక మనిషి యొక్క ఆధ్యాత్మిక, భౌతిక, భౌగోళిక జీవితాలకు ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలుగు చేసేది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం మన వినికిడిలో ప్రతి దినము మనము దానిని చదువుతూ అనుభవిస్తూ వచ్చినప్పుడు నిశ్చయముగా దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుతూ ఉంటాం. కనుక ఈరోజు కూడా ఓ చక్కని మాటను నేను మీకు వినిపించాలి అని ఉదయకాలం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి కొన్ని విషయాలు నేను ధ్యానించి ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనకు ఆ మాటలు వినిపింపచేసి మరొక పర్యాయం మనలందరినీ ధైర్యపరిచి తన కృపలో దేవుడు భద్రపరచును గాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మనము ఎదుర్కొంటున్న ఈ విపత్కరమైన కాలం బహుభయంకరమైనది, బహువేదనకరమైనది. అయితే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే విశ్వాసముతో ప్రార్థన చేయుటకు సిద్ధపడతామో ఎంతటి విపత్కరమైన పరిస్థితి అయినా దేవుడు మనలను తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడు అని మనం తెలుసుకుంటాం. విశ్వాసముతో కూడిన ప్రార్థన మనకు ఒక గొప్ప విజయాన్ని ఇస్తుంది. ప్రభువుకు తెలియకుండా ఏ విపత్తు కానీ, ఏ తెగులు కానీ, ఏ శోధన కానీ ప్రజల మీదకు రాదు. కారణం ఏమిటంటే వాక్యపు ఆధారం మనకుంది. ఏమని? ఆయన చిత్తము లేకుండా మనిషి తలలో ఒక వెంట్రుక కూడా ఓడదు అనే మాట మనందరినీ ధైర్యపరుస్తుంది. నిజమే, కొన్ని పర్యాయాలు మానవ తప్పిదం, లేదా కొన్ని పర్యాయాలు మనిషి యొక్క అక్రమం, లేదా కొన్ని పర్యాయాలు మానవుడు దేవుని మార్గాన్ని విడిచి తిరిగినందున కొన్ని విపత్తులకు దేవుడు అనుమతి ఇస్తాడు. ఇప్పుడు ఇది ప్రపంచమంతా వ్యాపించింది. ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో కాదు, కానీ యావత్ ప్రపంచానికి ఇది వ్యాపించింది. ఇంచుమించు 3 లక్షల మందికి పైబడ చనిపోయారు అనేది కూడా ఒక వార్త. ప్రియులరా, చాలా జాగ్రత్తగా మనం విందాం. 40 లక్షల మందికి పైగా ఈ వైరస్ సోకింది. ప్రపంచ దేశాలు, పాలకులు వారి సామర్థ్యము కొలది ఎన్ని పనులు చేసినా, ఎన్ని ఆలోచనలు చేసినా ఈ విపత్తుని ఆపలేని స్థితిలో ఉన్నారు. మనం ఇంచుమించు 50 దినాల నుంచి లాక్డౌన్ ప్రకటించుకొని ఉన్నాం. అయినా 70,000కు పైబడి కేసులు మన భారతదేశంలో కూడా వచ్చాయి. అయితే ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసే ఓ చక్కని మాట ఏమిటంటే, అది ఎంతటి విపత్కరమైన పరిస్థితి అయినా దేవుని అందలి విశ్వాసం మనకున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన మనం చేసినప్పుడు అన్నిటి మీద మనకు విజయమును దేవుడు ప్రసాదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన చేతిలో దేవుని వాగ్దానము, మన హృదయములో విశ్వాసము, మన మోకాళ్ళ ప్రార్థన, మనము ప్రతి దినము దేవుని సన్నిధిలో కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు విజయాన్ని ప్రసాదిస్తాడు. ఓ చక్కని మాట ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. పౌలు అక్కడ ధైర్యపరుస్తున్న ఒక చక్కని మాట, కొంత చరిత్ర మీకు వివరిస్తాను. ఈరోజు చాలా చక్కని విషయాలు నేర్చుకుందాం. 37వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమేన్. గమనించండి వాక్యాన్ని. అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘ సభ్యులను ధైర్యపరుస్తున్నాడు. వీటన్నిటిలో అంటే పైన కొన్ని వ్రాయబడి ఉన్నాయి, కింద కొన్ని వ్రాయబడి ఉన్నాయి. మీరు 35వ వాక్యాన్ని నుంచి చదువుకుంటూ వస్తే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునేరు. ఇవన్నీ ఎదురైనను, ఇవన్నీ మనిషికి తటస్థించినను, వీటన్నిటిలో మనలను ప్రేమించిన వాని ద్వారా, మన ద్వారా కాదు, అధికారుల ద్వారా కాదు, జ్ఞానము ద్వారా కాదు, ఇంకొకటి సృష్టించబడిన
ఈ టెక్నాలజీలో ఉండే ఎక్విప్మెంట్ ద్వారా కాదు, కానీ క్రీస్తు ద్వారా మనకు విజయము కలుగుతుంది అని పౌలు చెప్తున్నాడు. కారణం ఏంటంటే మన కొరకు ఆయన వధించబడ్డాడు, మన కొరకు ఆయన రక్తము కార్చాడు అని వాక్యం చెప్తుంది. 38వ వాక్యాన్ని కూడా నేను చదువుతున్నాను, చూడండి. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవునవైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టించబడినది మరేదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నెరవని రూఢిగా నమ్ముచున్నాను అంటారు పౌలు. నిజమే ప్రియులారా, మనకు విజయము సమకూర్చగలిగినది ఎవరు అనంటే క్రీస్తే. మనలను ప్రేమించువాడు. ఎప్పుడు దేవుడు మనలను ప్రేమిస్తాడు, మనకు విజయం ఇస్తాడంటే ఆది నుండి మనం నేర్చుకుంటూనే వస్తున్నాం. ఆయనకు విశ్వాసముగా మనం కలిగి నడిపించబడినప్పుడు ఆయన మనలను ప్రేమిస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం అంటున్నాము కదా. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు విశ్వాసం కలిగినప్పుడు. ప్రార్థించేవారంటే ఆయనకు ప్రేమ ఎక్కువ. అందుకే ఎక్కువగా పేతురు, యోహానులను ఆయన వెంటబెట్టుకొని ప్రార్థనా స్థలములకు వెళ్ళినట్లు దేవుని వాక్యం రాయబడి ఉంది. యోహానును బహుగా ప్రేమించాడు. నేను ప్రేమించిన నా ప్రియ శిష్యుడు అని వ్రాయబడి ఉంది. విశ్వాసము, ప్రార్థన, దేవుని సన్నిధిలో మనము కలిగి జీవించినప్పుడు శ్రమైనా, కరువైనా, ఖడ్గమైన, ఉపద్రవమైన, అవి ఏదైనా మనకు విజయం. అలాగునే అది దేవదూతలైన, ప్రధానులైన, అధికారులైన, ఉన్నవైన, రాబోవునవైన, లోతైన, ఎత్తైన, ఏదైనా దేవుడు మనకు విజయమునివ్వగలిగిన వాడు. ప్రియమైన సహోదరులారా, గనుక ఈ దినం మనం దేనిని గూర్చి కలవరపడి, చింతపడి, కన్నీరు విడిచి మన జీవన వ్యవస్థను అస్తవ్యస్తముగా మార్చుకునే దానికన్నా కూడా దేవుని యందలి విశ్వాసముతో మోకాళ్ళ ప్రార్థన జీవితంలో ఎదురవుతున్న ఈ విపత్తులన్నిటి మీద మనము విజయము పొందుదుముగాక. ఆమేన్. గమనించండి, ఈరోజు మీకు ఒక చరిత్ర భాగాన్ని నేను వివరించాలి అని మీకు నేను తెలియచేస్తున్నాను. నా మనసులో తలంచుకొని ఉన్నాను. ఎలా వారు విజయము పొందగలిగారు కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఇది ఇశ్రాయేలీల జీవిత ప్రయాణంలో జరిగిన ఓ చక్కని ఘట్టం. నిర్గమాకాండం 17వ అధ్యాయం. చాలా పర్యాయాలు మీరు ఈ మాటలు చదివి ఉండవచ్చు, విని ఉండవచ్చు. అయితే నేను కొన్ని విషయాలు మీకు ఇందులో చాలా క్లుప్తంగా చెప్తాను. 11వ వాక్య భాగాన్ని చదువుతున్నాను. నిర్గమాకాండం 17వ అధ్యాయము 11వ వచన భాగము. మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి, అంటే విజయము పొందిరి. మోషే తన చెయ్యిని దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. ఈ ఘట్టం అమాలేకీలతో యుద్ధము జరుగుతున్నప్పుడు వ్రాయబడిన మాట. మోషే దేవుని యొక్క ఆలోచన మేరకు ఇశ్రాయేలీల ప్రజలను నడిపిస్తున్నాడు వాగ్దాత దేశానికి. ఆదిలోనే ఒక మంచి వాగ్దానం ఉంది మోషేకి. మోషే, నేను నీకు తోడై ఉంటా, నీవు బయలుదేరు, ఎన్నో అద్భుతాలు నీ కొరకు నేను చేస్తాను అనే మాట కూడా దేవుడు మోషేతో చెప్తూ వచ్చాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ పైవాక్యము వ్రాయబడిన సందర్భమును కానీ మనం గమనిస్తే దేవుని ప్రజలు వెళుచున్న కనాను మార్గములో అమాలేకీలతో యుద్ధము జరిగిన సంఘటనల్లో జయము పొందే భాగాన్ని మనం చదివాం. ఇక్కడ అమాలేకు అనే పదానికి శరీర సంబంధి అని అర్థం. ఈ అమాలేకును గురించి కొంత నేను మీకు వివరిస్తాను. చరిత్రలో ఎందుకు యుద్ధాలు జరిగాయి, యుద్ధం చేసిన వారెవరు, వారు ఏ స్థితిలో నుండి వచ్చారు అనేది కానీ మనకు తెలిసి ఉండకపోతే వాక్యము యొక్క వినికిడి మనకు సంపూర్తిగా అర్థము కాదు. అమాలేకు అనే పదానికి శరీర సంబంధి అని అర్థం. ప్రియులరా, అబ్రహాము కాలములో కొదర్లయోమోరు అనే పట్టణపు రాజు దాడి చేసిన ఒక ప్రాచీన జాతి వారు ఈ అమాలేకీలు. చాలామంది ఏమని పొరపాటు పడుతూ ఉంటారంటే ఏశావు మనవడైన అమాలేకు సంతతి వీరు అని అంటుంటారు. వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా మనం దృష్టి నుంచి చదవాలి. ఇది ఒక ప్రాచీన జాతి.
వీరి పుట్టు పూర్వత్రాలు మనకు ఆ స్థలం సంపూర్తిగా వ్రాయబడలేదు, కానీ ఆదికాండం 14వ అధ్యాయం 7వ వాక్యము ప్రకారం వీరు ప్రాచీన జాతి వారు అని వ్రాయబడి ఉంది. అమాలేకీలు అనే ఈ పదం మొట్టమొదటిగా బైబిల్లో మనం ఇక్కడ చూస్తాం. వీళ్ళు హససోన్ తామారు అనే ప్రాంతంలో కాపురం ఉన్నవారు అని వాక్యం మనకు చెప్పుచున్నది. అయితే ఆదికాండం 36:12లో ఏశావు మనముడైన అమాలేకు అనే ఒక వ్యక్తి కనబడతాడు. వాళ్ళ సంతతి కాదు వీరు, వీళ్ళొక ప్రాచీన జాతి వారు. ఈ అమాలేకీలు ఇశ్రాయేలీలైన దేవుని పిల్లల మీద యుద్ధము చేయుటకు వచ్చారు. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఒక శరీర సంబంధమైన అనుభవములు కలిగిన వారితో ఐగుప్తులో నుంచి విమోచించబడి వాగ్దాత దేశానికి నడిపించబడుతున్న ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలకు యుద్ధం జరుగుతుంది. నేను చెప్పాను కదా, అమాలేకు అనే పదానికి శరీర సంబంధి. ఎప్పుడైతే ఐగుప్తుల నుంచి వీరు విమోచించబడ్డారో గొర్రెపిల్ల రక్తము ద్వారా వీరు ఆత్మ సంబంధమైన వారిగా మార్చబడ్డారు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వానికి శరీర సంబంధమైన వానికి యుద్ధం. ఈ యుద్ధములో గెలవాలి అని అంటే కొన్ని ప్రక్రియలు దేవుని నియమాల ద్వారా మనం ఎరిగిన వారమై ఉండాలి. అవును ప్రియులారు, మోషే కొండ ఎక్కి చెయ్యెత్తగా ఇశ్రాయేలీలు గెలిచిరి అని వ్రాయబడి ఉంది. వాక్యాన్ని కాస్త క్షుణ్ణంగా మీరు పరిశీలన చేస్తూ వస్తే మోషే వట్టి చేతులెత్తల. వాక్యంలో కొంత ఆధారం మనం చాలా క్లియర్గా ఈ దినం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించునుగాక. ఆమేన్. ప్రాముఖ్యమైన విషయం, మోషే వట్టి చేతులెత్తల. ఎప్పుడు మోషే చేతిలో ఒక కర్ర ఉంటుంది, ఒక కర్ర. ఎందుకనంటే మోషే అప్పట్లో హోరేబు పర్వతము మీద గొర్రెలను మేపుతూ ఉన్నాడు. గొర్రెల కాపరి చేతులలో ఒక కర్ర ఉంటుంది. ఆ కర్ర గొర్రెలను కాచుటకు వారు తీసుకుని వెళ్తారు. అదే సమయంలో దుష్ట మృగములు ఏమైనా గొర్రెల మీద పడితే దానిని ఎదిరించుటకు కూడా ఆ కర్రను వినియోగిస్తారు గొర్రెల కాపరులు. ఒకసారి ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తులో ఉండి బహుగా శ్రమ పొందుతున్నారు ఇశ్రాయేలీలు. వారి మొర దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుడు అన్నాడు, వీరి మొరను నేను విన్నాను, వీరి కష్టమును నేను చూశాను అని అమ్రాము యొకేబెదుల సంతానమైన మోషేను దేవుడు దర్శించి, మోషే, ఐగుప్తులో ఉన్న నా ప్రజలను విడిపించుటకు నీ వెళ్ళాలి అని చెప్పాడు. మోషే చాలా సాకులు చెప్పాడు. అయ్యా, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నేను మాట్లాడలేను, నేను నత్తివాడిని. ఇవన్నీ జరిగిన తర్వాత మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉంటే మోషేకి విసుగొచ్చి ఒక మాట అన్నాడు, ఇదిగో ప్రభువా, నీవు వెళ్ళమంటున్నావు, కానీ వారు నన్ను నమ్మరు. అసలు నిన్ను పంపిన వారెవరు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని వారు నన్ను నిలదీస్తారు. వారు నన్ను నమ్మరు ప్రభువా, నేను ఎలా వెళ్ళమంటావు అని మోషే దేవునితో మాట్లాడుకుంటున్న సందర్భాలు నిర్గమాకాండం 3-4 అధ్యాయాలలో మనం చదువుతూ ఉంటాం. అయితే దేవుడు వారి విడుదల కొరకు ఒక సంపూర్తి నియమమును ఆయన పూనుకొని మోషేను పంపుటకు ఇష్టపడ్డాడు. అప్పుడు మోషే దేవునితో వాదిస్తున్నప్పుడు మోషే ఒక చక్కని మాటను దేవుని ద్వారా విన్నాడు. అదేమిటంటే దేవుడు మోషేను ప్రశ్నిస్తున్నాడు, మోషే, నీ చేతిలో ఉన్నదేమిటి? అప్పుడు ఆయన అన్నాడు, కర్ర. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, మనము బలహీనులము, చేతగాని వారము అని అనుకుంటున్నప్పుడు దేవుడు మనలను ధైర్యపరుస్తూ మన దగ్గర ఉన్న ఒక చిన్న ఆయుధముతో కూడా మనకు విజయము దయచేయగలిగిన వాడు. ఆమేన్. నిజమండి. మోషే నా వల్ల కాదంటాడు, దేవుడు అంటాడు, నీ చేతిలో ఉన్నదేమిటి? కర్ర. దాన్ని కింద పడేయగా పామైంది, మరల ఎత్తి పట్టుకున్నాడు, కర్రైంది. ఇలాంటి సూచక క్రియలు, అద్భుతాలు దేవుడు మోషేకి చూపించి ఐగుప్తుకు నడిపించాడు. ఐగుప్తులో 10 అద్భుతాలు దేవుడు చేశాడు. దానిని ఐగుప్తీలు ఎలా పోల్చుకున్నారంటే మనకు 10 బాధలు వచ్చినవి అని పోల్చుకున్నారు. అయితే ప్రియులరా, చరిత్రలో నేను మీకు బాగా జ్ఞాపకం చేసే మాట, 10 బాధలు అని ఎందుకు అనుకున్నారు అంటే ఇది దేవుని యొక్క సంపూర్ణమైన తీర్పు వారి మీదకి వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం, 10 ఎందుకు చేశాడు? ఇంకెక్కువ చేయొచ్చు కదా.
తక్కువ చేయొచ్చు కదా అని అనుకునే ఆలోచన కలిగిన వారికి నేను ఇచ్చే మాట ఏమిటంటే, ఐగుప్తీయుల కట్ట 10 మంది దేవతలు ఉన్నారట. ఈ లోక సంబంధమైన శరీరానుసారమైన మనస్సు కలిగిన వారికి 10 దేవతలు ఉన్నారు అనేది ఒకటి. అందులో నైలు నదిని కూడా వారు దేవతగా పూజించేవారు. ఫరో ఎప్పుడు వచ్చి ఆ నైలు నది దగ్గర సాష్టాంగ నమస్కారం చేసేవాడు. ఆ నైలు నదిలోనే ఈ మోషే యొక్క ప్రయాణం సాగింది. నైలు నదిలోంచి తీయబడ్డాడు. తర్వాత తన పిల్లల కొరకు పెద్దవాడైనప్పుడు తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత మరలా 2వ పర్యాయం దేవుడు మోషేను అక్కడ పంపుతున్నప్పుడు తన చేతిలో ఉన్న కర్ర ద్వారా విజయమును చేకూర్చాలని దేవుడు అనుకున్నాడు. స్తోత్రం. ప్రియమైన వారులారా, నీ చేతిలో ఏమిటి? కర్ర. అది తీసుకొని వెళ్ళాడు, అద్భుతాలు చేశాడు. ఇశ్రాయేలీల ప్రజలను విడిపించి తీసుకొస్తున్న మార్గములో ఇదే కర్ర ఎర్ర సముద్రం వైపుకు చాపగా అది పాయలైంది. అదే కర్ర బండను కొట్టగా నీరు విడుదలైంది. అదే కర్ర ఇప్పుడు తీసుకొని ఆ శిఖరము మీదకు వెళుతున్నాడు మోషే. యెహోషువతో చెప్పిన మాటలు ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యాన్ని క్లియర్గా విందాం. 8వ వాక్యం, 9వ వాక్యాన్ని, 10వ వాక్యాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు వినండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. ఈ ముగింపు మాట చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను. హల్లెలూయా. గమనించండి, ఒట్టి చేతులెత్తల మోషే. చెయ్యెత్తినప్పుడు గెలుపు వచ్చింది, చెయ్యెత్తినప్పుడు విజయం వచ్చింది అని చదివే దగ్గర మనము వాక్యాన్ని అనుసరించాల్సి ఆలోచించాల్సిన విశిష్టత ఏమిటంటే, మోషే తనతో పాటు ఏ కర్ర అయితే ఐగుప్తులో 10 అద్భుతాలు చేసిందో, ఏ కర్ర అయితే ఎర్ర సముద్రమును పాయలుగా చేసేదానికి చూపబడిందో, ఏ కర్ర అయితే బండను కొట్టగా నీటిని విడుదల చేసిందో ఆ కర్రను తీసుకొని వెళ్ళాడు. అవును ప్రియులారా, ఈ రోజున శరీర సంబంధమైన లోకము యొక్క అధిపతితో మనము పోరాడగలగాలంటే ప్రార్థించే మనలో, విశ్వాసమున్న మనలో వాగ్దానం అనే ఒక కర్ర కూడా చేతపట్టుకోవాలి. ఊరికనే కాదు మనం చేతులెత్తాల్సింది. నీకెదురవుతున్న కరువును బట్టి నిన్ను నేను సమృద్ధిగా పోషిస్తానన్న వాగ్దానం అనే కర్ర పట్టుకొని చేతినెత్తాలి. హింసింపబడుతున్నప్పుడు దేవుని వాక్యానికి అనుగుణముగా ఏ స్థలములోనైతే నువ్వు హింసించబడ్డావో, నిందించబడ్డావో ఆ స్థలములలో నీకు 2 మేలు కలుగుతుందని వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి, విశ్వాసముతో నిలబడాలి. రోగము సమయములో ఇదిగో నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అనే వాగ్దానం అనే కర్రనెత్తి నీవు దేవుని సన్నిధిలో చేతులెత్తాలి. ఉపద్రవమా, క్రీస్తనే బండ మీద పునాది వేయబడ్డావన్న నిరీక్షణ కలిగిన వాడవై గాలొచ్చి వానొచ్చి వరదొచ్చిన నీ విశ్వాసపు గుడారము పడిపోదనే వాగ్దానముతో నీవు చేతులెత్తి ప్రార్థన చేయగలగాలి. ఆ కర్రను తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ నాకు ఆశ్చర్యాన్ని కలిగి చేసిన మాట ఏమిటంటే, దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను అని యెహోషువతో మోషే చెప్పుచున్నాడు. నేనంటాను, ఇది దేవుని కర్ర ఎప్పుడైంది? మోషేది కదా ఈ కర్ర. దేవుడు అడిగినప్పుడు ఏమన్నాడు? నీ చేతిలో ఏమిటి? అప్పుడు అది మోషే కర్రే కదా. నీ చేతిలో ఏమిటన్నప్పుడు కర్ర, ఒట్టి ఎండిపోయిన కర్ర. అయితే దేవుని ఆలోచనలు, దేవుని సంకల్పాలు, దేవుని నిర్ణయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి ప్రియులారా. మనం వాటిని గమనించక, వాటిని గ్రహించగా అనేక పర్యాయాలు మన చేతిలో వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా ఆ వాగ్దానాలను విస్మరించిన వారమై, వాగ్దానాలను స్వతంత్రించుకొనలేక మనము మన జీవిత వ్యవస్థను అస్తవ్యస్తముగా మార్చుకొని కన్నీటితోనే కాపురాలు చేస్తూ, కన్నీటితోనే బ్రతుకు బండిని లాగుతూ, దేవుని అందలి విశ్వాసాన్ని కోల్పోతూ, బ్రతుకు జీవుడా అన్నట్లుగా బ్రతుకుతామే కానీ విశ్వాసముతో ఆ వాగ్దానం అనే కర్రను చేతబట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేము. నేనంటాను, అది దేవుని కర్ర ఎప్పుడుగా మార్చబడిందంటే, ఎప్పుడైతే దేవుడు మోషేని ఈ ప్రశ్నతో సంధించాడో, అది ఎప్పుడైతే కింద పడవేయమన్నాడో ఆ దేవుని దృష్టి ఆ కర్ర మీద పడినప్పుడే దేవుని యొక్క ప్రభావం ఆ కర్రలోనికి వచ్చింది. ఆమేన్. అదే మోషే కర్ర ఉంటే అద్భుతాలు జరిగేవి కాదు.
అదే మోషే కర్ర అయి ఉంటే ఎర్ర సముద్రము పాయలయ్యేది కాదు. అదే మోషే కర్ర అయి ఉంటే అది నీటిని బండ నుండి రప్పించేది కాదు. ఈ రోజున గమనించాలి, వాగ్దానములు అనేవి దేవుడిచ్చినవి. అవి మన చేతుల్లో పట్టుకొని మనము ప్రార్థన చేయబద్దులమై ఉండాలి. ఒక ధైర్యం చెప్తున్నాడు, నీవు మనుషులను సిద్ధపరచి మన కొరకు యుద్ధము చేయి. కారణం ఏమిటంటే శరీర సంబంధమైన వ్యక్తికి చాలా యుక్తి కుయుక్తుంటుంది. మనము వాడిని ఎదిరించాలంటే మనం ఇప్పుడు దేవుడు అద్భుతాలు చేసే ఈ కర్రను చేతపట్టుకొని నేను కొండ శిఖరము మీద నిలబడతాను. వెళ్ళాడండి, యెహోషువ వెళ్ళాడు, మనుషులను ఏర్పరచుకున్నాడు, యుద్ధం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను ఒక శ్రేష్టమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే కొండ కింద రెఫీదీము అనే ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. రెఫీదీము అనే పదానికి మైదానము అని అర్థం. ఇది ఎక్కడ ఉంది అని మనం కానీ గమనిస్తే సీను అరణ్యమునకును సీనాయి పర్వతమునకు మధ్య ఉన్న స్థలమే రెఫీదీము. ఇది ఒక లోయ ప్రాంతం, రెఫీదీము లోయ అని కూడా బైబిల్లో ఆయా స్థలములలో మనం చదువుతాం. ఒక మైదానములో యుద్ధం జరుగుతుంది. ఒక ప్రక్క అరణ్యము, ఒక ప్రక్కేమో సీనాయి పర్వతం. ఇప్పుడు మోషే యెహోషువతో చెప్పినప్పుడు నేను ఆ శిఖరము మీద నిలబడతాను అని చెప్పినప్పుడు మోషే ఎక్కిన ఆ శిఖరం ఏమిటంటే సీనాయి శిఖరము. సీనాయి శిఖరం ఇక్కడ చరిత్ర చాలా జాగ్రత్తగా మనం చదవాలి. కొన్ని పర్యాయాలు మనకు అర్థం కాదు. ఆత్మదేవుని సహాయముతో బైబిల్ మనం చదవాలి. అక్షర సంబంధంగా బైబిల్ చదవకూడదు. మన కనులకు దైవత్వం ప్రతి మాటలో కనబడాలి, కానీ కొన్ని మాటలను కొన్ని వక్రీకరించి మనం అర్థం చేసుకోకూడదు. అలాగున అర్థం చేసుకున్నావంటే నీవు ఇంకా శరీర సంబంధివే. శరీర సంబంధమైన క్రియలు నీలో ఉత్పన్నమవుతున్నవి కాబట్టే వాక్యాన్ని ఆత్మీయంగా నీవు అర్థము చేసుకోలేకపోతున్నావు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. చరిత్ర చాలా జాగ్రత్తగా. సీనాయి శిఖరం మీదకి ఎక్కాడు. మోషే కర్ర అయినప్పటికీ దేవుని దృష్టి ఎప్పుడైతే ఆ కర్ర మీద పడిందో దేవుని ప్రభావముతో నింపబడిన దేవుని కర్రగా అది మారింది. యెహోషువతో చెప్తున్నాడు, నేను శిఖరం ఎక్కుతా, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి. నేను జ్ఞాపకం చేస్తానన్న శ్రేష్టమైన సంగతి ఏమిటంటే కిందేమో శిఖరము క్రింద రెఫీదీములో శరీర సంబంధమైన యుద్ధము జరుగుతుంది. కొండ మీదేమో ఆత్మ సంబంధమైన ప్రార్థన పోరాటం అనే యుద్ధం జరుగుతుంది. అవును ప్రియులారా, అక్షర సంబంధమైన యుద్ధము కింద, ఆత్మ సంబంధమైన యుద్ధము పైన మోషే ఊరికేమీ లేడు. దేవుని కర్రను చేతపట్టుకొని ఆ చేతిని దేవుని వైపెత్తి ఆకాశమందున్న దేవుడు వారి పక్షమున యుద్ధము చేయువాడు గనుక ఆ దేవుని సన్నిధిలో మోషే చేయెత్తినప్పుడు గొప్ప విజయం. ఆ కర్రతో పట్టుకున్న చేయి మోషేకు బరువెక్కినప్పుడు ఆ చేయి దింపగా అమాలేకీయులు గెలిచారు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. అంటే ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, శ్రమలైన, ఇబ్బందులైన దేనిలోనైనాను నీవు విజయము అపోస్తులుడైన పౌలు చెప్పినప్పుడు నువ్వు పొందాలి అనంటే వాగ్దానం అనే కర్రను చేతబట్టుకొని దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగిన వాడవై ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన లేకుండా విజయం అనేది మన జీవితంలో రాదు. మోషే చాలా క్లియర్గా చెప్తున్నాడు, దేవుని కర్రను చేతపట్టుకొని కొండ శిఖరము మీద నిలబడతా. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. ఈరోజున ఒక మాట ప్రియులారా, నీ ఆత్మ సంబంధమైన యుద్ధం అక్షర సంబంధమైన జీవిత విధానములో విజయాన్ని సమకూరుస్తుంది. అందుకే ఉదయకాలమే లేచి ప్రార్థనని ఒక ఉన్నతమైన అనుభవము కలిగిన వారమై ప్రతిరోజు వాగ్దానం అనే కర్రను చేతపట్టుకోవాలి. మేము సేవకులుగా సంఘములో ఊరికి చేతులెత్తండి, మీరు చేతులెత్తి స్తుతించండి, చేతులెత్తి ప్రార్థన చేయండి అని చెప్పేది ఎందుకంటే ఆ చేతితో వాగ్దానపు కర్రను నువ్వు ఎప్పుడైతే ఎత్తుతావో దేవుని మహిమ ప్రభావములు నీ దగ్గరకు వస్తాయి. దేవుడే నీ పక్షమున యుద్ధము చేసి నీకు విజయం ఇస్తాడు. వీటన్నిటిలో ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రపంచానికి ఈ రోజున ప్రార్థన చాలా అవసరం. ప్రతి దేవుని దాసుడు
ప్రతి దేవుని కుమార్తె, ప్రతి దేవుని కుమారుడు, ప్రతి దేవుని సన్నిధిలో నిలబడే వాయిద్యకారుడు, ప్రతి దేవుని సన్నిధిలో నిలబడే పాటలు పాడే పాటగాండ్రు, ప్రతి దేవుని సన్నిధిలో దేవుని పరిచారకులు ఈ రోజున నిలబడి విశ్వాసముతో మోకాళ్ళ ప్రార్థనలతో, దేవా నా దేశమును స్వస్థపరుస్తానని చెప్పావే, ఇదిగో ఈ వాగ్దానమును చేతపట్టుకొని నేను నీ సన్నిధిలో నిలబడి కర్రను పైకెత్తుతున్నా, నా కొరకు విజయమును దయచేయి అని దిన వృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వాక్యపు ఆధారము ప్రకారం దేశము కొరకు స్వస్థతను కలుగు చేసే నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థనా పరుడివై వాగ్దానం అనే కర్రను మనం ఎత్తుదుముగాక. ఆమేన్. ప్రియులారా, నాకు ఈ చరిత్ర ఒక్క మోషే వాగ్దానం అనే కర్రను చేతబట్టుకొని ఎత్తినందున గొప్ప విజయం ఇశ్రాయేలీలందరికీ. అయితే ఇక్కడ ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మోషేకి అప్పుడే పెద్ద వయసు వచ్చింది, ముసలివాడు. ఇంకొద్ది రోజుల్లో నాయకత్వం కూడా యెహోషువ తీసుకోబోతాడు. అయితే వృద్ధుడైనందున శరీర సంబంధమైన బలము మోషేకు తగ్గుట వలన కర్రను దింపాడు. అయితే విచిత్రమైన అనుభవం ఏంటంటే, మోషేతో పాటు హూరు, అహరోను కూడా వెళ్ళారు శిఖరం మీదకి. వీళ్ళిద్దరూ చేసిన పనిని నేను మీకు చదివి వినిపిస్తాను, చూడండి. 10వ వాక్యం, నిర్గమాకాండం 17వ అధ్యాయం 10వ వాక్యం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడాను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరము ఎక్కిరి. మోషే చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. 12వ వాక్యం ప్రధానం. మోషే చేతులు బరువెక్కగా వారు అనగా హూరు, అహరోను అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హూరు, అహరోను ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యాస్తమయము వరకు నిలకడగా ఉండెను. స్తోత్రం. ప్రియులరా, కిందేమో అక్షర సంబంధమైన యుద్ధం, పైనేమో ఆత్మ సంబంధమైన యుద్ధం. అందుకే పౌలు అంటాడు, మీరు నాతో కూడా ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడండి అని అంటాడు. అవును ప్రియులారా, ప్రార్థనలో పోరాడండి. మనము పోరాడుచున్నది మనుషులతో కాదు గాని ఆకాశ మండలమందలి దురాత్మల సమూహముతో అంటాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయనా, నీవు ప్రార్థన పోరాటములో ఉన్నప్పుడు నిన్ను బలహీనపరచుటకు కొన్ని చీకటి శక్తుల ప్రభావము నీ మీద అప్పుడప్పుడు క్రియ చేయబడతాయి. దానియేలు గ్రంథం మీరు చదువుకోండి. దానియేలు ప్రార్థన చేయి మొదలుపెట్టినప్పుడు మికాయేలు దూత వచ్చి అక్కడున్న దురాత్మలతో పోరాడాను అని వ్రాయబడి ఉంది. అనాలోచనలు నీకు కలుగు చేసి సరిగా నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా, నీవు ఏ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నావో ఆ అంశము మీద నీకు విజయము కలగకుండా కొంత డిస్టర్బెన్స్ నీకు ప్రార్థన జీవితంలో జరుగుతుంటే, నీవెప్పుడైతే ప్రార్థనలో నిలకడగా ఉంటావో దేవుడు తన దూతను పంపించి నీ కొరకు యుద్ధము జరిగిస్తాడు. నీవు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో ఆ పని మీద నీకు విజయము కలుగు చేయు నిమిత్తము. అవును ప్రియులారా, వాక్యాన్ని చాలా క్లియర్గా మనం జ్ఞాపకం చేసుకోవాలి, చదవాలి కూడా. దీని కనెక్టింగ్ వర్డ్స్ ఆయా స్థలాలలో మనకు కనబడుతున్నప్పుడు వాటిని కూడా మనం కోడీకరించి దానికి పొందుపరుచుకొని చదువుతూ రావాలి. ఇక్కడ మోషే చేతి బరువెక్కింది, దింపాడు. కొద్ది సమయానికి చేయి దింపాడు. వెంటనే ఒక రాతిని తెచ్చారు. అహరోను, హూరు అక్కడ కూర్చున్నారు. అంటే ఒక చక్కగా కూర్చోడానికి ఒక స్థలము సిద్ధపరిచి రాతిని పెట్టి దాని మీద మోషేని కూర్చుండబెట్టి తాను ఎత్తిన చేతికి ఇరుప్రక్కల, ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన ఒకడు ఆదుకొనగా. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మనమంతా నూతన నిబంధన సంఘములో ఉన్నాం. నూతన నిబంధన సంఘ ప్రజలం మనమంతా. అయితే నూతన నిబంధన సంఘ ప్రజలముగా ఉన్న మనము ఈ సన్నివేశములో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, ఒక దైవజనుడే కాదు కానీ ఇక్కడ ఒక నాయకుడే కాదు కానీ ఇక్కడ ప్రార్థన చేయాల్సింది, ఆయన ప్రార్థనకు సపోర్టుగా సంఘములో ఉన్నవారు కూడా ఏకము కావాలి. ఆమేన్. అవును ప్రియులారా, యుద్ధరంగంలో విజయము కలగాలంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో సంఘము గ్రహించాలి. సంఘములో సేవకుని ఆదుకునే వ్యక్తులు కావాలి. సంఘ సేవకుని యొక్క
చేతులు బలపరచగలిగిన ఆధ్యాత్మిక నైపుణ్యత కలిగిన ప్రార్థనా వీరులు నూతన సంఘములో కావాలి. నూతన నిబంధన సంఘములో కూడా కావాలి. ఆ రోజు అమాలేకీయుల మీద యుద్ధము జరిగినప్పుడు జయమిచ్చిన దేవుడు ఈ రోజున మనకు కూడా ఈ కరోనా అనే ఈ రోగము మీద జయమిచ్చుటకు మేము అందరము కలిసి ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. ఆయన చేతిని వారు ఆదుకొన్నారట. యుద్ధముల విజయము సాధించుటకు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో అలాగునే ప్రార్థనకు సపోర్ట్ ఇవ్వగలిగిన సంఘ సభ్యులు కూడా అంతే అవసరం. అయితే నేటి క్రైస్తవ సంఘం ఏ విధంగా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. పాస్టర్ల ప్రార్థన చేస్తే సరిపోతుందిలే అని హాయిగా గృహాలలో ఉండే కొంతమందిని మీరు చూస్తారు. అయితే ఇంకొంతమంది భారము కలిగిన వారై ప్రార్థన చేస్తూ వస్తున్నారు. అయితే నేనంటాను, ఇక్కడ అహరోను యాజకుడు, మోషే నాయకుడు, హూరు కూడా దైవ సంబంధమైన ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. అయితే వీరి ముగ్గురి మధ్య ఒక సమైక్యత ఉన్నందువలనే కింద యుద్ధములో విజయము. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన భారతదేశంలో యావత్ ప్రపంచంలో ఎన్ని డినామినేషన్లైనా ఉండనివ్వండి, ఇక్కడ మనకు డినామినేషన్ కాదు కానీ ముఖ్యం, మనమందరము ఒకరికి ఒకరము సమైక్యత కలిగిన దైవ సేవకులమై, సమైక్యత కలిగిన సంఘమై మనమందరము ఒకే దాని మీద యుద్ధము చేస్తున్నాము. కాబట్టి ఇందులో మాకు విజయము కలుగచేయి ప్రభువా అని ఐక్యతను చాటి చెప్పే ఉన్నతమైన ప్రార్థనా వీరులమై ఉండాలి. ఎప్పుడైతే ఐక్యత వస్తుందో అక్కడ విజయం అనేది మనకు కలుగుతుంది. ఓ దైవజనుడు ఒక నియమాన్ని పాటిస్తున్నాడంటే ఆ నియమానికి మనము కూడా సపోర్ట్గా వెళ్ళాలి, కానీ దానిని వక్రీకరించి మనం ఎప్పుడు మాట్లాడకూడదు. ఇది వాళ్ళ డినామినేషన్ది కదా అని మనం వెళ్ళకూడదు. ఇది మన డినామినేషన్ కదని, మన పద్ధతులు కాదు. కానీ ఎవరైనా ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రార్థన చేద్దామని ఒక పిలుపిచ్చినప్పుడు ప్రతి సంఘములో ఉన్న నాయకులు, ప్రతి సంఘములో ఉన్న సంఘ పెద్దలు, ప్రతి సంఘములో ఉన్నవారు వారికి సపోర్ట్నిచ్చి ప్రార్థన చేయాలి, కానీ విమర్శనాత్మకరమైన విషయాలు వెల్లడి చేయకూడదు. ఈ ఐక్యతే వారికి విజయాన్నిచ్చింది. వృద్ధాప్యమందు అతని చేతులు బరువెక్కాయి, అతని చేతిని ఎత్తిపట్టాడు. వాగ్దానాన్ని ఎత్తిపట్టిన మోషేకి సపోర్ట్ వచ్చారు. ఈరోజున ప్రియులారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటలు. మనమందరము డినామినేషన్ పక్కన పెట్టి ఒకే ఆత్మ సంబంధమైన బండలోనిది పానం చేస్తున్నాం, ఒకే రక్తము చేత శుద్ధీకరించబడ్డాం, ఒకే రక్తములో మనము పాప విమోచన పొందాం, ఒకే క్రీస్తు అనే శిరస్సుని మనమందరము ధరించుకొని ఉన్నాము. కాబట్టి మనమందరం ఇప్పుడు ఐక్యతగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ కడవరి దినములలో దేవుని సేవకుని యొక్క హస్తములను బలపరిచేవారు సంఘములో ఎంతో అవసరం. అంతేగాని వాక్యం చెప్తే దాన్ని విమర్శించే వాళ్ళు సంఘాల్లో అవసరం లేదు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధము బహుభయంకరమైనది. కుయుక్తిగా అపవాది యుద్ధము చేస్తున్నాడు. ఈ కుయుక్తిగా యుద్ధము చేస్తున్నప్పుడు సంఘములో సేవకులతో ఐక్యపడి ప్రార్థన చేసేవారు కావాలి. అలా బలపరిచినప్పుడు మనమందరము వీటన్నిటిలో విజయము పొందుతాము. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదరులారా, అహరోను, హూరు లాంటి ఐక్యత కలిగిన వారు సిద్ధముగా ఉండాలి. ఈ రోజున సంఘాలలో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సూర్యుడు అస్తమించు వరకు వీళ్ళ మనుషుల యొక్క స్టామినా ఎంత ఏవండి? మనం ఒక 10 నిమిషాలు సంఘంలో చేతులు ఎత్తితేనే మళ్ళీ దింపుతాం గంట. సూర్యుడు అస్తమించు వరకు అంటే నిష్ఠ కలిగిన ప్రార్థనా జీవితంలో విజయము స్వతంత్రించుకోవాలన్న కాంక్ష వాళ్ళ ముగ్గురికి ఉంది. వారు ఆ రీతిగానే దేవుని వైపు తమ చేతులు ఎత్తారు. అలాంటి వారు ఉన్నప్పుడు ఈ రోజున సంఘము దినాభివృద్ధి కలుగుతుంది. ఎలాంటి విపత్తు సంఘమునకు ఎదురైనా అందులో దేవుడు విజయమునిస్తాడు. మనం చాలాసార్లు మాకెవరు సపోర్ట్ లేరులే, మాతో ఎవరు కలవరులే అని అనుకొని ఎవరికి వారి యమునా తీరుగా ఒంటరులమైపోయి కన్నీరు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాం. అలాంటి ప్రక్రియలు మనకు ఉండకూడదు. సంఘము సేవకులు సంఘము ఐక్యపరచబడి యుద్ధము చేయాలి, ప్రార్థన విజయమును సాధించాలి. నేను మీకు చాలా విషయాలు ఈ వారంలో జ్ఞాపకం చేస్తాను. ఈ విషయాల్లో నేను మీతో ప్రాముఖ్యంగా
జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే ఈ రోజున మోషే చేతిలో వాగ్దానపు కర్రను ఎత్తి పట్టగా మోషే చేతిని బలపరిచిన ఐక్యత కలిగిన వారు అక్కడున్నారు. దేవుడు మన చేతిలో ఏదున్నా దానిని బట్టి కూడా మనకు విజయాన్ని సమకూర్చగలిగిన వాడు. మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను చూడండి. మోషే చేతిలో కర్ర యుద్ధంలో విజయం ఇచ్చింది. దావీదు చేతిలో ఒడిసెల యుద్ధంలో విజయం ఇచ్చింది. గిద్యోను చేతిలో ఉన్న కుండ దివిటి గిద్యోనుకి విజయమునిచ్చాయి. ఇలా మనం చదువుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథములో విధవరాలు చేతిలో ఉన్న నూనె కుండ విజయమునిచ్చింది. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చదువుతూ పోతే ఆ చిన్న బాలుడి చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చేపలు ఆహారము పంచిపెట్టగా అనేక గంపలు మిగిలేటట్లు ఆకలితో ఉన్న వారి మీద విజయమునిచ్చాయి. ఆ మందిరములో ఉన్న ఆ తల్లి చేతిలో ఉన్న 2 కాసులు ఆమె విజయ జీవితానికి నిదర్శనముగా మార్చబడ్డాయి. ఈ రోజున బైబిల్ గ్రంథంలో కొందరు 3000 వాగ్దానాలు ఉన్నాయని, కొందరు 7000 వాగ్దానాలు ఉన్నాయని బైబిల్ పండితులు చెప్తున్నారు కదా. అవి 3000 కానీ 7000 కానీ ఏదైనాను ఎన్నైనాను క్రీస్తునందు అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నవి. కాబట్టి నీవు ప్రతి సమస్యకు ఒక వాగ్దానం అనే కర్రనెత్తి పట్టుదువుగాక. ప్రతి వాగ్దానం అనే కర్రనెత్తి దాని మీద విజయము పొందుదువుగాక. కరువా, ఖడ్గమా, ఉపద్రవమా, శ్రమ, నింద, దేవదూతల, ప్రధానుల, అధికారుల, ఉన్నవా రాబోవునవా, ఎత్త లోత ఏమైనను ప్రతి దానికి ఒక వాగ్దానం బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆ వాగ్దానాన్ని నీవు చేతపట్టుకుంటే, నీవు చేతపట్టుకున్న వాగ్దానానికి నీ సంఖ్యలో ప్రార్థించే క్రైస్తవులు ఉంటే నీవు విజయ పరంపరలో నడుస్తావు. అంతేకాని ఈ రోజున ప్రసంగానికి మార్కులేసే క్రైస్తవులు కాదు సంఘాలలో కావాల్సింది. ఇట్లా చెప్పేవే వాక్యం, అట్లా చెప్పేవే వాక్యం, ఇది ఇట్లా చెప్పకూడదు కదా. నీ ఆలోచన ప్రకారం కాదు పరిశుద్ధాత్ముడు మాట్లాడేది, తన చిత్తానుసారముగా మాట్లాడుతాడు దేవుడు. స్తోత్రము కలుగునుగాక. వినగలగాలి. దేవుడు ఈ విధంగా మాట్లాడాడని దైవజనునికి సపోర్ట్ ఇవ్వాలి. ఈ రోజున నాకు వాళ్ళ ఐక్యతను చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ప్రియులారా, ఈ రోజున చాలామంది పెద్ద పెద్ద దైవజనులని పిలువబడుతున్న వారు, అంటే పెద్ద చిన్నని కాదు, దైవజనుల్లో అందరూ దైవజనులే, సమైక్యత సమైక్యతని పిలుపుని పిలుస్తున్నారు. కానీ అది 3 నాళ్ళ ముచ్చటగానే ముగించబడుతుంది. కానీ సూర్యాస్తమయము వరకు ఈరోజు నేను చెప్తున్నాను, దీని మీద మనము విజయము పొంది గెలవాలంటే ప్రతి సేవకుడు నీతి సూర్యుడైన యేసయ్య మరల మేఘాల మీదకు వచ్చేంత వరకు ప్రతి వారు సమైక్యతను చాటి చెబుతూ ప్రార్థన చేయవారై ఉండాలి. ఇలాంటి సహకరించే ఒక దివ్యమైన అనుభూతి భారతదేశంలో రావాలి. వాళ్ళ 3 పర్వతం మీదకి ఎక్కారు. అలసట చెందిన వానికి రాతిని పెట్టి కాస్త కూర్చునే దానికి వసతి కలుగు చేశారు. ఇలాంటి ప్రక్రియ ఉన్నప్పుడు గొప్ప విజయాన్ని మనం సాధిస్తాం. ప్రియులారా, దేవుడు అట్టి కృప మనకి ఇవ్వాలని నేను కోరుకుంటూ మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ విధంగా విజయం పొందారు వాళ్ళు. నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజుని అతని జనులను గెలిచెను. ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను, యెహోషువ కత్తి వాడి చేత అని వ్రాయబడి ఉంది. ఈ కత్తిని నేను దేవుని వాక్యం అనేది కత్తిగా నేను పోలుస్తాను. వాగ్దానం అనే కర్ర ఆయన చేతిలో ఉంది, వాక్యం అనేది ఖడ్గం యెహోషువ చేతిలో ఉంది. ఇక్కడ చూడండి, అక్షర సంబంధమైన యుద్ధములో వాక్యమును పట్టుకొని ముందుకు పరిగెడుతున్నాడు యెహోషువ. ఆత్మ సంబంధమైన యుద్ధములో వాగ్దానము చేతబట్టాడు మోషే. వీళ్ళిద్దరి యొక్క ప్రగాఢమైన విశ్వాసం అమాలేకు రాజుని హతము చేసెను. నా ప్రియమైన వారలారా, ఈ రోజున నీవు కూడా శరీర సంబంధమైన వ్యక్తి అని పిలువబడుతున్న లోక సంబంధమైన లోకనాథుడైన అపవాదిని ఎదురవుతున్న శ్రమలను నీవు జయించాలంటే నీవు దైవజనుని ద్వారా వాక్యాన్ని ప్రకటించబడుతున్నప్పుడు వాక్యం అనేది ఆ ఖడ్గముతో నీవు ముందుకు వెళ్ళాలి. దైవజనుడు వాగ్దానం అనే కర్రను పట్టుకొని చేతికి తీసుకొని కొండెక్కి ప్రార్థన చేయాలి. ఇక్కడ దేవుని సేవకునికి సపోర్ట్ ఇవ్వగలిగిన ప్రార్థనా గుంపని కొందరు పరిశుద్ధులు కూడా కావాలి. ఈరోజున ఎక్కడున్న ఈ అనుభవాలు సంఘాల్లో ఆలోచన చేయండి. అందుకే మనం జయించలేకపోతున్నాం.
దైవజనులు కూడా నేను ఈ విధంగా అంటున్నానని మరోలా భావించకండి. దైవజనులు కూడా ప్రజలను ప్రార్థన చేసుకొని ఇవ్వకుండా ప్రతి ప్రార్థనకు ఇంత రేటు కట్టి మేము మీ కొరకు ప్రార్థన చేస్తామనే ప్రకటనలు కూడా మనం వింటున్నాం. కాదు, ప్రార్థన అనేది అందరూ సమైక్యతతో చేయాలి. సమైక్యతతో చేయాలి. ఒక దైవజనుడిదే కాదు ఈ బాధ్యత. ఇలా జయము పొందిన తర్వాత మోషే అక్కడ ఒక బలిపీఠం కట్టినట్లు వాక్యంలో వ్రాయబడి ఉంది. చదువుతున్నాను 14వ వాక్యాన్ని. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీల పేరును ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములలో దీనిని వ్రాసి యెహోషువకు వినిపించుము. 15-16 వాక్యాలు. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే యెహోవాయే ధ్వజము. శత్రువు మీద ధ్వజమెత్తి విజయమునివ్వగలిగిన వాడు దేవుడే. ఎప్పుడు? వాగ్దానం అనే కర్ర పట్టినప్పుడు, వాక్యం అనేది కత్తి పట్టినప్పుడు, విశ్వాసముతో ప్రార్థనా పరులమై ముందుకు సాగినప్పుడు విజయం స్వతంత్రించబడుతుంది. నిస్సి అని పేరు పెట్టెను. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధము ఎత్తిరి గనుక యెహోవా అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. ప్రియులారా, ఇక్కడ మనం ముగింపులో గమనించాల్సిన మాట, వాక్యం అనేది ఖడ్గమును చేతబట్టుకొని, వాగ్దానం అనే కర్రను తీసుకొని దైవజనులు శిఖరమెక్కి ప్రార్థన చేస్తూ పోరాడుతున్నప్పుడు దేవుని విజయము మనము స్వతంత్రించుకొనగలము. మోషే చేతిలో కర్ర ఇశ్రాయేలీయుల యావత్తును విజయ పదములో నడిపించింది. సేవకులమైన మనమందరము కూడా, నాతోటి సేవకులారా, ఒక ప్రార్థనా గుంపును ఎత్తి పట్టుకొని మనకు సపోర్టుగా రానున్న దినములలో ప్రార్థన చేద్దాం. నిశ్చయముగా దేవుడు ఈ ప్రపంచంలో ఎదురవుతున్న ఈ శ్రమల నుండి, మరణము నుండి, ఖడ్గము నుండి, ఈ ఉపద్రవం నుండి మనలను తప్పించి విజయం ఇచ్చినట్లు దేవుని సహాయము మనకొచ్చునుగాక. ఆమేన్. కొద్ది దినాల్లోనే మనం విజయమును చూడబోతున్నాం. దేవుడు మనకట్టి విజయం ఇవ్వటకు సిద్ధముగా ఉన్నాడు. విశ్వాసముతో ప్రార్థనా పరులమై వాగ్దానం అనే కర్రనెత్తుదాం. చూడండి, మోషే చేతిలో కర్ర, దావీదు చేతిలో ఒడిసెల, గిద్యోను చేతిలో దివిటి కుండ, ఇలా ఒక్కొక్కటి ఆయా సందర్భాల్లో ఎలాగున విజయం ఇచ్చాయో మనం ఈ వారంలో నేర్చుకుందాం. దేవుని కృప మనకు తోడై ఉండి ఆధ్యాత్మిక అనుభవాలు మనకు నేర్పించునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవుడు మనకిచ్చిన చక్కని ఆధ్యాత్మిక సందేశం ఈరోజు మనమందరము దేవుని సన్నిధిలో వాగ్దానములను చేతపట్టుకొని ప్రార్థన చేయువారమై ఉండాలి. యావత్ ప్రపంచమంతా రోగం అనే వైరస్తో పోరాడుతుంది. కరోనా అనే వైరస్తో పోరాడుతుంది. ఇప్పుడు మనము చేతపట్టాల్సిన వాగ్దానం నిర్గమకాండంలో దేవుడు మనకు చెప్పాడు. నా ఆజ్ఞలను గైకొనుచు నా మార్గములలో నడుచున్న మిమ్ములను నేను స్వస్థపరిచెదను, నేను నిన్ను స్వస్థపరిచెదను అని వాగ్దానము చేశాడు దేవుడు. ప్రియులారా, ఈ వాగ్దానమును చేతపట్టుకున్న వారమై కొంతమంది ప్రార్థన వీరులైన వారి సహాయముతో మనం ప్రార్థన చేద్దాం. మోషే చేతిలో కర్ర ఆకాశము వైపు ఎత్తబడగా విజయము కలిగెను. పౌలు అంటున్నారు, వీటన్నిటిలో మనకు విజయమే. అది శ్రమ అయినా, హింస అయినా, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, మరేదైనా, మరణమైన, జీవమైన, ఉన్నమైన, రాబోవునమైన, దేవదూతలైన, ప్రధానులైన వాగ్దానం అనే కర్రను పట్టుకొని ప్రార్థించిన వారికి విజయమే. దేవుడు మనకు విజయం ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. మనమేమో కొన్నిసార్లు వాగ్దానాలను విశ్వసించడం అపజయాల పాలవుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవుడు మనందరికీ అనతి కాలంలో విజయం ఇచ్చి మనలను తన కృపలో నిలుపునట్లు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా,
మీ పరిశుద్ధ గణనామమునకు మహిమ. మా పితరుడైన పౌలు చెప్పినట్లు వీటన్నిటిలో మాకు విజయం ఇచ్చే దేవుడవు నీవే. వాగ్దానం అనే కర్రను చేతపట్టుకొని మోషే కొండ శిఖరం ఎక్కగా ఊరు అహరోనులు అతని చేతిని ఆదుకొనగా వాక్యం అనేది ఖడ్గముతో యుద్ధము చేసిన యెహోషువకు జయమిచ్చిన దేవుడవు నేడు మేము కూడా అదృశ్యమై మనుషులను మరణానికి తీసుకొని వెళ్తున్న ఈ వైరస్తో వాగ్దానం అనే కర్రను చేతపట్టుకొని విజయము పొందుదుముగాక. పోరాడుతున్న వైద్యులు వాక్యం అనేది ఖడ్గము చేతపట్టుకొని దాని మీద విజయము పొందుదురుగాక. ప్రపంచ దేశాలను ఇంచుమించు 225 దేశాలుండగా అన్ని కలవరముతో నింపబడగా వాటిని ధైర్యపరచండి. మీరు ఈ వైరస్ మీద యుద్ధము చేసి దానిని భూమి మీద ఉండకుండా సమూలముగా నిర్మూలము చేసి మాకు విజయమును ప్రసాదించమని అలాగున చేయబోతున్న మిమ్ములను మేము స్తుతిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తూ మా ప్రార్థన మీరు అంగీకరించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకు ప్రార్థనా పరులై సమైక్యతతో ప్రార్థించి విజయము పొందాలని ఆశించిన ప్రతి వారికి ఆయన కృప తోడై ఉండి రాబోతున్న వాటన్నిటి మీద విజయము సమకూర్చుటకు ఆయన కృపలో మనలను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. మరలా ఉదయకాలం 9 గంటలకు లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం. దైవ కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.